జేబులో పెట్టుకుంటాం, పాపాన్ని మనం తీసుకొచ్చుకొని జేబులో పెట్టుకుంటాం మనం. కానీ ఎక్కడి నుంచి వస్తుందయ్యా, ఎట్లా వస్తుందయ్యా ఇది అంటే దేవుడు చెప్తున్నాడు. ఎంత మంచి దేవుడు అమ్మా. పాపం ఎట్లా మన దగ్గరికి వస్తుందో చెడు కూడా చెప్తారా అమ్మా. నీకు డబ్బు రావాలంటే నువ్వేం చేయాలో చెప్తావు, నీకు బంగారం రావాలంటే నువ్వేం చేయాలో చెప్తావు, నీకు ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేయాలంటే నువ్వు ఎట్లా బ్రతకాలో చెప్తావు, నీకు పిల్లలు కలగాలంటే డాక్టర్లు నువ్వు ఏ రకంగా ఉండాలో భార్య భర్తలకు చెప్తావు. ఇవన్నీ చెప్పేవాళ్ళు ఉన్నారు లోకంలాగా. కానీ పాపం నీ దగ్గరికి రావాలంటే నువ్వు ఎట్లా ఉండాలి, పాపం ఎట్లా వస్తుంది నీకు అనేది ఎవరైనా చెప్తారా? దేవుడికి ఒక్కడికి తెలుస్తారు, ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళు చెప్తారు. అందుకే దేవుడు ఏమంటామా, దురాశ గర్భము ధరించి పాపమును కనగా. ముందేం చేస్తాడు? దురాశ. దురాశ అంటే నాకే కావాలి, నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలని ఎవరైతే అనుకుంటారో అదే దురాశ. ఆ దురాశ నీలో ఉన్నది అని అంటే గర్భం దాల్స్తుంది అన్నమాట. ఒక స్త్రీ గర్భం దాల్స్తుంది అని అంటే ఇదిగో 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, 9 నెలలు వచ్చేసరికి ఆ శిశువు మొత్తం పూర్తిగా ఎదిగి ఆ తల్లి గర్భములో అన్ని అవయవాలు నిర్మాణం అయిపోతాయి. 9 నెలలకు బిడ్డ బయటకు వచ్చేస్తాడు. సేమ్ పాపం నీలోకి వస్తుంది అని నువ్వు ఇప్పుడు తెలుసుకోవాలంటే దురాశ నీలో ఉన్నదా, స్వార్థం నీలో ఉన్నదా, అప్పుడు నీలోకి పాపం వచ్చిందన్నట్టు, పాపం నీలో నివాసం చేస్తుంది అని, అది నీలో గర్భం ధరించింది అని అర్థం చేస్తుంది. స్త్రీ చూస్తే గర్భం ధరించింది అంటే ఈమె 9 నెలల తర్వాత ప్రసవించబోతుంది, అబ్బాయికో అమ్మాయికో జన్మనీయబోతుందని మనం అందరం తెలుసుకుంటాం కదా. అలాగనే పాపం నీలో ఉన్నదని ఎట్లా తెలుసుకోవాలంటే నీకు స్వార్థం ఉంటే, నీకు దురాశ ఉంటే కంపల్సరిగా నీలో కూడా పాపం నివాసం చేసుకుంటూ తెలుసుకోవాలి. అంత మంచి చెప్తున్నాడు దేవుడు. దురాశ గర్భము ధరించి పాపం కంటదట. గర్భము ధరించిన తర్వాత ఒక స్త్రీ అయితే ఒక పురుషున్నో స్త్రీనో కంటది. కానీ ఈ దురాశ అనేది దేని కంటదట? పాపంని కంటదట. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత పాపమును కనుక పాపము పరిపక్వమై మరణమును కను. పాపం ఏం చేస్తాడ? పరిపక్వమై. పరిపక్వం అంటే మీకు అర్థమైంది చెప్తా. ఒక కాయ ఉన్నది, మామిడికాయ ఉన్నది, అది పండైన తర్వాత తినాలనుకుంటాం మనం, అలాగనే ఉంచుతాం. కొన్ని రోజుల తర్వాత ఆ కాయ అనేది ఏమవుతుందంటే ఆ పండుగ మారి అది కొంచెం మెత్తగా అయిన తర్వాత, లేదా కొంచెం గ్రీన్ కలర్గా ఉన్నటువంటి ఆ కాయ ఎల్లో కలర్కి వచ్చేసిన తర్వాత ఆ పండుగ మారిపోతుంది. అప్పుడు తీసుకొని తింటే మంచి టేస్ట్ ఉంటుంది. అంటే ఆ కాయ పండుగ మారడానికి కొన్ని రోజుల సమయం పట్టింది. అలాగనే ఫస్ట్ దురాశ ద్వారా, స్వార్థం ద్వారా నీళ్ళలోకి వచ్చింది పాపం. ఆ పాపం కొన్ని రోజులు ఉండి ఏం చేస్తాడు? అది మరణము అని నీకు ఇచ్చేస్తాడు. ఆ పాపం ద్వారా నువ్వు మరణించి ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే నరకానికి వెళ్ళిపోతావు. అదే చెప్తుంది వాక్యం. దురాశ గర్భము ధరించి పాపము కంటే పాపము పరిపక్వమై మరణము. అదే రెండో మరణం. అదే విధమ్మా రెండో మరణం. మొదటి మరణం అందరికి వస్తుంది. ఏది? భూమి మీద చనిపోయేది మొదటి మరణం. మొదటి మరణం రెండో మరణం అంటే తేడా మీకు గెలవాలి. మొదటి మరణం ఏంటంటే భూమి మీద అందరూ చనిపోయేది మొదటి మరణం. దాని తర్వాత రెండో మరణం ఏంటంటే వెళ్ళి నరకంలో పడేది రెండో మరణం. అప్పుడు నువ్వు మరణించిన తర్వాత ఆ రెండో మరణంలోకి వెళ్ళిపోయి పడతావు. అక్కడ బాగా వేదన ఉంటుంది. అంటే నీలోకి వచ్చినటువంటి పాపాన్ని తరిమి కొట్టాలంటే, అనుకోకుండా వచ్చింది